తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎల్లుండ 12వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవాలయం నియోజకవర్గం పట్టణ తెలుగుదేశం పార్టీ చేసే శుభాకాంక్షలు తప్పకుండా అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశానికి వద్దు రాము గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం ముఖ్య అతిథిగా చేసిన బిడ్డ పాఠశాల గారికి వేట శ్రీనివాస్ గారికి నారాయణమ్మ గారికి అలాగే వేదిక పెద్దలకు అలాగే వార్డు అధ్యక్ష కార్యదర్శులకు పూర్తి యూనిట్ నష్ట ఇన్ఛార్జీలకు అందరూ ముందుగా నమస్కారం తెలియజేశారు. మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నాక ప్రతి నెలలో 4 బుధవారాలు పార్టీ సమావేశాలకి ఒక క్యాలెండర్ రూపొందించారు. దాని భాగంగానే ఫస్ట్ బుధవారం యూనిట్ పరిధిలో ఉన్న యూనిట్ పరిధిలో 4 బూతులు 5 బూతులు ఉంటాయి. యూనిట్ పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. 2వ బుధవారం మరి పట్టణ మండల దీనికి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. 3వ బుధవారం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. 4వ బుధవారం జిల్లా స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా 4 బుధవారాలకి క్యాలెండర్ ఇచ్చారు. దానిలో భాగంగానే ఇప్పుడు మన పట్టణ దేవాలయం నియోజకవర్గ తెలుగుదేశం పట్టణ మీటింగ్ జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా వార్డు స్థాయిలో ఇబ్బందులు కానీ అలాగే పట్టణ స్థాయిలో ఇబ్బందులు కానీ దీంట్లో డిస్కస్ చేసి మన కార్యకర్తలో సంక్షేమ విషయం ఉంది. అలాగే ఆ వార్డు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మన దేవాలయ పట్టణంలో 39 వార్డులు ఉన్నాయి. అలాగే జనసేన బీజేపీలో తెలుపుకొని అనుసంధానంగా ఏ వార్డు మనకు వస్తే ఏ వార్డు అవతరిస్తుంది పక్కన పెడితే 39 వార్డులో కూడా గెలుపు కోసం కూర్చోవడం బాధ్యత మాత్రం ఉండదు. దానిలో భాగంగానే దాని మీద మనం దృష్టి పెట్టి ప్రభుత్వం చేసే పథకాలు సూపర్ 6 పథకాలు అన్నాం. అలా కాకుండా సుమారు 60 పథకాలు నారా చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ పథకాలనే లిస్టు అధ్యక్ష కార్యదర్శులు ఉంటాయి. అలాగే ప్రతి వార్డుకి ప్రతి కష్టం కూడా ఆ సమాచారం మరి పార్టీ ఇస్తుంది. మీకు ఇన్ఛార్జ్ సమాచారం వస్తుంది. ఈ పథకాలు ఏవైతే చేసామో ఈ సంక్షేమం ఏవైతే చేసామో ఎన్ని రకాలుగా వార్డు విషయంలో సంక్షేమం చేసాం, మున్సిపాలిటీ నుంచి ఏ కార్యక్రమం చేసాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసామనేది మనం డిస్కస్ చేసి ఆ వార్డులో మనం దీన్ని పబ్లిష్ చేసి ప్రతి మనిషికి తీసుకెళ్ళడానికి ముఖ్య ఉద్దేశమే ఈ కార్యక్రమం. అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా వాళ్ళు ఏమైనా మనల్ని డిగ్రేడ్ చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా మోసంగా మాట్లాడుతున్నారా, ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తున్నారా అనేది దాని మీద కూడా మనం దీనిగా సమాధానం చెప్పే విధంగా మన కార్యక్రమం తీసుకెళ్ళడానికి ఇచ్చిన ముఖ్య ఉద్దేశమే ఈ పట్టణ మండల ఈ యూనిట్ సంబంధించి ఈ ప్రోగ్రాం చెప్పి మీ అందరికీ అందజేస్తున్నాను. మనం ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా సీరియస్గా పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఒక విజన్ ఉంది. రాబోయే రోజుల్లో సుమారుగా నవంబర్ నెల వచ్చేటప్పటికి నోటిఫికేషన్ వస్తుంది. ఇది మున్సిపాలిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. దానిలో మనం ముందుకు తీసుకెళ్లి కూటమి తరఫున ఎన్డీఏ తరఫున 100% మనం గెలిచే విధంగా కార్యక్రమం రూపొందించాలని మీ అందరికీ మనం చేసుకుంటాం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ కార్యక్రమం పెట్టింది, సర్ అనే కార్యక్రమం పెట్టింది. ఆ కార్యక్రమాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలంటే ప్రతి బూత్ ఇన్ఛార్జి కూడా ఆ నెల రోజుల పాటు మన ఎన్నికల్లో ఏ రకంగా పాటుపడతామో అలాగే బిఎల్ఓలు కూడా మన బిఎల్ఏ కూడా ఉంది. దానిపైన యూనిట్ ఇన్ఛార్జి ట్రస్ట్ ఇన్ఛార్జి ఉంటారు. వాళ్ళు బాధ్యత తీసుకుని పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు. అలాగే వీళ్ళందరూ బాధ్యత తీసుకుని మన ఓటుని మనం కాపాడుకుంటూ అలాగే ఎదరోడు ఏమైనా మోసంగా ఓటు జాయిన్ చేస్తున్నాడేమో దాన్ని దృష్టి పెడుతుంది. అలాగే డెక్కలు కానీ ఇది బయట ఓట్లు కానీ మన ఓటు అవుతాయి. హైదరాబాదు బెంగళూరు లేదా విదేశాల్లో ఉన్న ఓటు ఏదో మనం సొంత ఓటు అవుతాయి కనుక మనం కూటమి ఓటు అవుతాయి కనుక తప్పనిసరిగా మనం జాయిన్ చేయాలి. అదే మనం ఓటు పడదనుకుంటే కనుక దాన్ని మనం పట్టించుకోవాలని బాధ్యత సంబంధం లేదని చెప్పి సమాధానం చేస్తున్నాం. దానిలో భాగంగా మన ప్రభుత్వ పార్టీ అధ్యక్ష కార్యదర్శికి ఒక సూచన చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భీమవరం నియోజకవర్గం లెక్కేసుకోండి మనకి శాసనసభ్యులు పార్టీలో వ్యాపారం కానీ ఉమ్మడి శాసనసభ్యులు అధికారులు ఉన్నారు, ఉమ్మడి ఎంపీగా శ్రీనివాసరావు ఉన్నారు. కానీ మన పార్టీ మనం అధికారం మన పూర్తి అధికారాలు ఇచ్చి మన ఇన్ఛార్జిగా కొనసాగాల్సి పెట్టారు. మన పూర్తి అధికారాలు మన దగ్గర ఉన్నాయి. ఏ
కార్యక్రమం మన కార్యకర్త సంక్షేమానికి మనం చేసుకునే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం మనకు ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడ దిగిపోవడం పని లేదు. మన పని ధైర్యంగా వెళ్దాం, ధైర్యంగా చేద్దాం. మీ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డినే ఎక్కడ చేయకుండా రోడ్డు మీద వచ్చిన మనుషులు కాబట్టి ఇవాళ అధికారాన్ని మనం అధికారులతో మన పార్టీ కార్యక్రమ సంక్షేమాన్ని కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ముందుకు తీసుకెళ్లి మనందరం ప్రజల మన్నలను పొంది రాబోయే స్థానిక ఎన్నికల్లో మనం గెలిపే పనిచేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అలాగే సర్వ విధానంలో ప్రతి గుర్తు డిఎల్ఏ మనం వేసాం. ఏ రోజు గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళు కూడా ఎవరైతే అధికార పదవులు ఇప్పుడు అది ట్రస్ట్ డైరెక్టర్లు కానీ లేదా చైర్మన్లు కానీ లేదా ఇంకో ఏవైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా 4 బూతులు 5 బూతులు ఇన్ఛార్జీలు వేయించి ఆ 4 రోజులు తప్పనిసరి పనిచేయాలి. ఎందుకంటే ఒక పదవికి 100 మంది పోటీ పడతారు. ఆ పదవి వచ్చిందంటే దాని గౌరవంగా పార్టీ కోసం పనిచేయాలని బాధ్యత ఉంటుంది. పనిచేసినప్పుడు అతను నిలదీయాలని బాధ్యత కూడా మనకు ఉంటుంది. కాబట్టి అలాంటి పనిచేయకపోతే పదవి రాబోయే రోజుల్లో పదవి తీసుకున్న పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి పదవి తీసుకున్న అందరికీ బాధ్యత చెప్పండి. మీరు ఇన్ఛార్జిగా దృష్టిలో కూడా పెట్టిన అవసరం లేదు. నా మాటగా పార్టీ మాటగా మీరు దృష్టిలో పెట్టండి. మీరు కూడా పైన గాంధీ పార్టీ కూడా ఇదే కార్యక్రమం చెప్తుంది. మాకు ఏదో పదవి ఇచ్చిందంటే ఇన్ని ప్రతిరోజు ఏదో కార్యక్రమం చెప్తుంది. అలాగే మీరు కూడా ఎవరు పట్టణం సంబంధించి ఎన్నో 7 గుళ్ళు ఉన్నాయి. వీళ్ళందరికీ డైరెక్ట్ మార్కెట్ డైరెక్ట్లు గుడి డైరెక్ట్లు ఎన్నో పదవులు వేసారు మీరు. అలాగే జిల్లా కమిటీలు వేసారు, అలాగే రాష్ట్ర కమిటీ వేసారు, నియోజక కమిటీ వేసారు. వాళ్ళందరినీ మీరు లిస్ట్ అయ్యేది ప్రతి బూత్కి 235 బూతులు ఎవరు ప్రభుత్వం 110 బూతులు ఉన్నాయి, 130 బూతులు ఉన్నాయి. ఆ బూత్కి వచ్చి ప్రతి మనిషికి 3 బూతులు పడతాయి, 4 బూతులు పడతాయి. ఇన్ఛార్జీలు వేసి ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి సభాన్ని కార్యక్రమాన్ని మనం పగలబందగా చేసినప్పుడే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని మీ అందరూ తెలియబోతున్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు పలాశ్వరరావు ఉన్నారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనం ఈ పార్టీని కూటమిని ఎదురు తీసుకెళ్లి రాబోయే రోజులు 100% గెలిపే లక్ష్యంగా మనం పనిచేసి మన కార్యకర్తల సంక్షేమాన్ని తప్పనిసరిగా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత అందరికీ ఉంది. ప్రతిపక్షంలోనే 2019-24 వరకు రోడ్డు ఎక్కడినప్పుడే కార్యకర్త సంక్షేమం కోసం ఎప్పుడైతే కోవిడ్ టైంలో కూడా కార్యకర్తలు కాపాడుకుని వచ్చాం. ఈ రోజులు దాన్ని ఇంకా రెట్టింపు చేసి ప్రభుత్వం నుంచి పథకాలన్నీ కూడా వాళ్ళ ద్వారా జరిగే విధంగా కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలుసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా అవసరం జరిగింది. ధన్యవాదాలు. జై హింద్. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం.